ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం మొత్తంలో చూసుకుని ఉంటే, అబ్షాలోము దావీదుకు దూరంగా ఉన్నప్పుడు అతని మనసు ఇంకనూ అబ్షాలోముకి విరోధంగా ఉన్నదని యోవాబు తెలుసుకుని, అబ్షాలోమును ఏ విధం చేతనైనను ఇంటికి రప్పించాలని ఆశ కలిగి తెకోవ నుంచి ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆమెకు బోధించి ఈ విధంగా సెలవేయమని చెప్పినప్పుడు ఆమె రాజు వద్దకు వెళ్ళి, నాకు 2 కుమారులు ఉండిరి. వారిద్దరూ పొలంలో పెనుగులాడుకుని ఒకరినొకరు చంపివేశాను. అయితే మిగిలిన వారిని కూడా చంపివేయాలని ఆ దోషమును బట్టి అక్కడున్న వారందరూ కూడా వారిని వెంబడిస్తున్నారు. కాబట్టి రక్షించమని అడిగినప్పుడు ఈ తాత్పర్యం అంతా గ్రహించిన దావీదు, నీకు యోవాబు చెప్పి బోధించిన అని అడిగినప్పుడు అవునని సెలవేయగా, యోవాబు నీ కుమారుని రప్పించాలని అడిగినప్పుడు రప్పించమనగా అబ్షాలోము తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. అబ్షాలోము సౌందర్యం గలవాడు ఒకడును, అంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు. అధికారం మొదలుకొని తల వరకు కూడా ఏ లోపం లేనివాడై ఉన్నట్లు చూస్తున్నాం. ఆమె